ఉండిపోయాడు. తన ప్రణాళిక అయిపోయింది. యోహాన్ జీవితం అంతవరకే చాలు. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఎంతవరకు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు, ఎందుకోసము దేవుడు నిన్ను నిర్ణయించుకొని ఉంటాడు, ఎందుకోసం ఆయన నిన్ను ఈ లోకంలోనికి పంపించి ఉంటాడు, ఆ పనిని జరిగించేంత వరకు కూడా దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచుతాడు. నువ్వు పక్కదారి పట్టొచ్చేమో కానీ ఆయన మరలా పట్టుకొని వచ్చి నిలబెడతాడు. అలా నేను ఆటదారిని తొక్కుతా అంటే సహించాడు దేవుడు. దేవుడు ఎంతైతే కృపను చూపిస్తాడో అంతే ఉగ్రతను కూడా మనం అక్కడ చూస్తాం. ఆయన మనుషునికి కోపం వస్తేనైనా క్షమాపణ కోరి వదిలించుకోవచ్చేమో కానీ దేవునికి కోపం వస్తే మాత్రము ఆయన ఉగ్రత నుంచి మనం ఏ మాత్రమును కూడా తప్పించుకోలేము.